దారి చూపిన దేముడు. పేరు మన్నన్. వయస్సు 65 సంవత్సరాలు. ఊరు వేడందవాడి. నేను శ్రీ స్వామిని ప్రప్రథమంగా దర్శించుకున్నప్పుడు నా వయస్సు 16 సంవత్సరాలు. అప్పటి నుంచి వారి దర్శనం చేసుకుంటున్నాను. 16 సంవత్సరాల పాటు వారు నాతో ఒక్కసారైనా మాట్లాడలేదు. 16 సంవత్సరాల అనంతరం వారికి నేను బాగా చేరువైనాను. వారి ప్రేమ ఆప్యాయతలు కొలవలేనివి. నేను వారి వద్ద సమయం దొరికినప్పుడల్లా కొద్ది రోజులు గడుపుతూ ఉండేవాడిని. వారి దగ్గర ఎన్ని రోజులున్నా ఊరికి బయలుదేరే రోజు వారిని సెలవు అడిగినప్పుడు వారు ఎంతో ఆప్యాయంగా ఉదయాన్నే వెళ్ళవచ్చు కదా అనేవారు. శ్రీ స్వామికి స్నానం చేయించడానికి వేడి నీళ్లు కావలసి వచ్చేది. నేను వెళ్ళి నీళ్లు కాచేందుకు కట్టెలు కొట్టుకుని వచ్చేవాడిని. ప్రక్క గ్రామాల్లో ఎవరైనా చెరుకు గానుగా ఆడించి బెల్లం కాస్తుంటే అక్కడ కూలీ పనిచేసి అక్కడ ఉన్న చెరుకు పిప్పిని తీసుకొని వచ్చి శ్రీ స్వామి స్నానానికి నీళ్లు కాచడానికి ఇచ్చేవాడిని. శ్రీ స్వామి దగ్గర నుంచి ఇంటికి తిరిగి వచ్చి రాగానే మా పొలాల పరిస్థితి ఎలా ఉందో చూసేందుకు పొలాలకు వెళ్ళేవాడిని. పొలాలన్నీ ఎండిపోయి పండంతా వాడిపోయి కనిపించేది. మరుసటి ఉదయం పొలాలకు మోటార్ల ద్వారా నీళ్లు పెట్టేవాణ్ణి. పొలంలో సగం భాగం మాత్రమే తడపగలిగేవాణ్ణి. పొలానికి నీళ్లు పెట్టాక పూండి వెళ్ళేవాణ్ణి. ఇలా కొంతకాలం కొనసాగింది. ఒకరోజు శ్రీ స్వామి నాతో, భర్త ఉన్న పులామెకు ఒక వాన కురిస్తే, నీతిగల మన్నన్కు రాజుకు ఒక వాన కురిస్తే, బియ్యం అమ్మే బ్రాహ్మణుడికి ఒక వాన కురుస్తుంది. పొలాల్లో విత్తనాలు చల్లు, వర్షం పడితే మొలకెత్తుతాయి, కాకులు తింటాయి, పిచ్చుకలు తింటాయి, పిల్లవాడు జన్మిస్తే మనలాగా ఉంటాడయ్యా అన్నారు. నేను పొలంలో పైరు వేస్తే ఇంత మటుకు నాకు నష్టం కలగలేదు. నీటికి ఒకవేళ ఇబ్బంది కలిగినా శ్రీ స్వామి కృప వలన ప్రక్కవారి బావుల నుంచి పైరుకు నీరు పెట్టేవాణ్ణి. పంట చక్కగా పండేది. పంచలోహాలతో శ్రీ స్వామి విగ్రహాన్ని తయారు చేయడానికి నిర్ణయం జరిగింది. ఆ పనిని పద్మనాభం అనే భక్తునికి అప్పగించారు. నేను చుట్టుపక్కల గ్రామాలన్నీ తిరిగి 60 కిలోల ఇత్తడి, రాగి, కంచును సేకరించి తెచ్చాను. విగ్రహం తయారీలో పద్మనాభం గారికి నేను, ఆరణి, నమశివాయ గారు సహాయ సహకారాలు అందించేవాళ్ళం. స్థపతి వచ్చి శ్రీ స్వామి విగ్రహ నమూనాను లక్కతో చేయదలిచి వారి సన్నిధిలో కూర్చున్నాడు. ఎంతసేపు నిరీక్షించినా శ్రీ స్వామి స్థిరంగా కూర్చొనకుండా తల నిరాటంకంగా ఆడిస్తూనే ఉన్నారు. ఫలితంగా స్థపతి నమూనా చేయలేకపోయాడు. మేము శ్రీ స్వామి సన్నిధికి వెళ్ళి మాపై కృపతో మా కోసం కొద్దిసేపు కదలకుండా కూర్చోవలసిందిగా వారిని ప్రార్థించాము. దయాస్వరూపులైన శ్రీ స్వామి అరగంట పాటు స్థిరంగా నిశ్చల దృష్టితో కూర్చున్నారు. స్థపతికి పని సులువైపోయింది. విగ్రహానికి కన్నును అమర్చడానికి స్థపతి కంటి ప్రదేశంతో వేలుతో నొక్కిన వెంటనే శ్రీ స్వామి, వాడు నా కన్నును పొడుస్తున్నాడు అన్నారు. లక్కతో ప్రతిమ తయారైంది. శ్రీ స్వామి నుండి ఒక దివ్య జ్యోతి ఆ ప్రతిమలోకి ప్రవేశించింది. తర్వాత దాని నమూనాతో పంచలోక విగ్రహం తయారు చేయబడింది. చోటూబాయి ప్రధానికి ఒకసారి బాబా కలలో కనిపించి వారి పాదాలకు పసుపు కుంకుమ పెట్టమన్నారు. కల్లో ఆమె వారిని అలాగే పూజించింది. ఆమె ఆ కల విషయం చాందోర్కర్కు చెప్పగా ఆయన వెండి పాదుకలను తీసుకొని షిరిడీకి వెళ్ళు అని అవి బాబా ముందుంచి వాటిని తెచ్చి పూజించుకో అన్నారు. ఆమె అలాగే చేసింది. బాబా తమ పాదాలను ముందుకు చాపి పాదుకలను తమ పాదాలపై పెట్టి పూజించుకోమని చెప్పారు. ఆమె అలానే పూజించుకుంది. బాబా వాటిని తిరిగి ఆమెకిస్తూ నానాసాహెబ్తో, చూసావా నానా, ఈ తల్లి నా 2 పాదాలను కోసి తీసుకెళుతోంది అన్నారు. శ్రీ సాయి భక్త అనుభవ సంహిత.
రోజూ శ్రీ స్వామి అర్చనకు కావలసిన పువ్వులు పూండిలోనూ ఆ చుట్టుపక్కల గ్రామాల్లోనూ తిరిగి కోసుకుని వచ్చేవాణ్ణి. పూండిలోని ఈశ్వరాలయం ప్రక్కన ఒక కొలను ఉంది. ఆ కొలను గట్టున ఒక తెల్ల గన్నేరు చెట్టు ఉంది. ఆ చెట్టుకు తెల్ల గన్నేరు పువ్వులు గుత్తులు గుత్తులుగా విరబూసి ఉన్నాయి. నేను ఆ పువ్వులన్నీ కోసుకున్నాను. చివరిగా కొనల్లోకి వంగి కొమ్మనున్న పూలగత్తి ఒక్కటే మిగిలింది. దానిని కోయాలంటే కొనల్లోనికి నడుములోతు దిగాలి. అందుకని కోయలేక అలాగే వదిలివేశాను. ఆ పూలగత్తి వైపు చూసిన నాకు అందులో పువ్వులన్నీ ఇక్కడే ఉంటే ఏం లాభం, శ్రీ స్వామి ఒడిలో చేరితే పుణ్యం వస్తుంది కదా అని ఆర్తిగా అనుకుంటున్నట్లు అనిపించింది. వెంటనే ఎలాగోలా కొలంలోకి దిగి ఆ గుత్తును కోసుకున్నాను. నేను పూలను సేకరించి తెచ్చేసరికి శ్రీ స్వామికి పూజ చేసి ఆరతివ్వడం కూడా ముగిసింది. శ్రీ స్వామికి నమస్కరించుకొని చివరిగా కోసుకొని వచ్చిన పూలగుత్తును వారి శిరస్సున అలంకరించాను. వారు ఆ పూలగుత్తుని తమ చేతిలోకి తీసుకున్నారు. అంటూ ఆ పూలగుత్తి వైపు ఎంతో ప్రేమగా చూశారు. దానిని తమ తలపై తిరిగి పెట్టమన్నారు. నాకు పరమానందమైంది. M.B. రేగే 1915 ప్రాంతంలో రామనవమి ఉత్సవాలకు షిరిడీ వెళ్ళదలిచాడు. బాబాకు సమర్పించదగిన కానుక ఏదైనా కొనాలని తలిచి ఇండోర్లో బట్టల బజారుకి వెళ్ళాడు. అక్కడ ఒక చోట చందేర్లో తయారైన ఢాకా మస్లిం వస్త్రం ఒకటి అతన్ని అమితంగా ఆకర్షించింది. అది 5 అడుగుల చదరంగా ఉంది. చుట్టూ 8 నుంచి 9 అంగుళాల జరీ అంచు అల్లికలతో నాజూకుగా ఉంది. అది నచ్చడంతో దాని ఖరీదు 85 రూపాయలైనా సముచితమే అనిపించి కొన్నాడు. అది ఎంత నాజూకుగా ఉందంటే మడిచిన తర్వాత 6x6x1 అంగుళాల ప్యాకెట్లోకి ఇమిడిపోయింది. రేగే దాన్ని షిరిడీకి తీసుకెళ్ళాడు. ఆ ప్యాకెట్ని చొక్కా లోపల దాచుకొని మసీదుకి వెళ్ళాడు. భక్తులు బాబాకు వస్త్రాలు సమర్పించి వాటిని బాబా ఆశీస్సులతో తిరిగి పొందాలని ఆశించేవారు. బాబా ఆ విధంగానే చేసేవారు. బాబాపై తనకున్న ప్రేమను వారు గుర్తిస్తే, అంటే తనకు వారికి భేదం లేదని అతని భావం అని వారు గుర్తించినట్లయితే అతని కానుక తిరిగి ఇవ్వకుండా వారే స్వీకరించాలి అనుకున్నాడు. సాధారణంగా బట్టలు శాలువాలు తెచ్చిన భక్తులందరూ వాటిని బాబాపై కప్పుతారు. సేవకులు ఇది ఎవరిది అని అడుగుతూ ఎవరిది వారికి ఇచ్చివేస్తారు. అతడు వెళ్ళి నమస్కరిస్తూ బాబా ఆ కానుకకు తిరిగి ఇవ్వకూడదని తెచ్చిన ప్యాకెట్ను నేర్పుగా బాబా గద్దె కింద దాచాడు. ఎవరు సమర్పించిన కానుకలు వారికి తిరిగి ఇవ్వబడ్డాయి, కానీ రేగే గద్దె కింద దాచిన ప్యాకెట్ను ఎవరూ గమనించలేదు. అప్పుడు బాబా లేచి నిలబడి గద్దెను తీసి దులిపి శుభ్రం చేయండి అని ఆదేశించారు. గద్దెను తీసినప్పుడు మస్లిన్ ప్యాకెట్ కనిపించింది. బాబా దాన్ని చేతిలోకి తీసుకొని, ఏమిటిది మస్లినా అని దాని మడత విప్పి, నేను దీన్ని తిరిగి ఇవ్వను, ఇది నాది అన్నారు. దానిని కప్పుకొని రేగే వైపు చూస్తూ, ఇది కప్పుకుంటే నేను చాలా అందంగా ఉన్నాను కదూ అని అడిగారు. బాబా రేగే కానుక స్వీకరించడంతో అతనికి అమితానందం కలిగింది. తన అంతరంగంలో తాను కొలువై ఉన్నారని, తాను వారి నుండి వేరు కాదని అతడికి అర్థమైంది. శ్రీ సాయి భక్త అనుభవ సంహిత. నా వివాహం నిశ్చయమైంది. శుభలేఖను ప్రప్రథమంగా శ్రీ స్వామికి సమర్పించతలిచి ఒక విభూతి ప్యాకెట్టు దక్షిణతో కలిపి శుభలేఖను శ్రీ స్వామికి అందజేశాను. వారు 1/1/16 ఒకేసారి 16 మంచిదయ్యా అని చెప్పి దీవించారు. నేను వారిని నా వివాహానికి తప్పక రావలసిందిగా ఆహ్వానించాను. పెళ్లి రోజున 2 చేతులు ఇనుప గొలుసులతో బంధింపబడి ఉన్న ఒక వ్యక్తి దారిలో నడిచి వస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి పెళ్లికి వస్తున్న పురోహితుడిని చూసి ఎక్కడికి వెళుతున్నారు అని అడిగాడు. పురోహితుడు పెళ్లికని జవాబిచ్చాడు. ఆ వ్యక్తి తాను వస్తానని పురోహితుని వెంట పెళ్లికి వచ్చాడు. నేను విషయం విని ఎవరో చూద్దామని వచ్చాను. వారు సాక్షాత్తు శ్రీ పూండీ స్వామియేనని నా మనసులో గాఢంగా అనిపించింది. వెంటనే వారికి భోజనం పెట్టి త్రాగడానికి నీరిచ్చాను.
వారు భోంచేశారు. అక్కడున్న వారు ఆయన్ను, మీరెవరు స్వామి అని అడిగారు. వారు, నాది తిరునల్వేలి జిల్లా కాశినాయకాంబట్టి, మదురై జైల్లో నుండి వస్తున్నానయ్యా అన్నారు. ఇంతలో ఎవరో నన్ను పిలిస్తే అటుగా వెళ్ళాను. ఈ లోపల అక్కడ తుంటరి పిల్లలు శ్రీ స్వామిని కట్టెలతో కొట్టడానికి వెళ్ళేసరికి వారు అక్కడి నుండి వెడలిపోయారు. నేను తిరిగి వచ్చేసరికి శ్రీ స్వామి కనిపించలేదు. వారి కోసం అంతటా వెతుకుతూ వెళ్ళాను. సంధ్యా సమయం దాటడంతో వెన్నెల కాస్తున్నది. నేను దూరాన వెళుతున్న ఒక వ్యక్తిని శ్రీ స్వామిగా గుర్తించి వారు వెనుకనే వారిని అనుసరించి వెళ్ళాను. వారు ఆ పక్కనున్న ఏటిలోకి దిగి అక్కడ అదృశ్యులైపోయారు. పెళ్లి కార్యక్రమాలు ముగియగానే నేను పూండీకి వచ్చి శ్రీ స్వామిని దర్శించుకున్నాను. నన్ను చూడగానే వారు నాతో, అధ్వాన్నమైన ఆ ఊరిలో ఏమున్నదయ్యా, వచ్చి వెళ్ళడానికి ఏ వసతులు లేవు, నువ్వు నన్ను రమ్మంటివి అన్నారు. అలా శ్రీ స్వామి వివాహానికి వచ్చిన వ్యక్తి తామే అని తెలియచేశారు. నాకు చెప్పలేనంత సంతోషం కలిగింది. శ్రీ స్వామి సన్నిధికి తరచుగా ఒక చిలక వచ్చేది. ఒక ఎలుక, పాము కూడా వచ్చేవి. పిల్లి ఒకటి వచ్చి శ్రీ స్వామి తొడపై కూర్చునేది. చిలుక వచ్చినప్పుడల్లా శ్రీ స్వామి భుజం మీదే ఉండేది. శ్రీ స్వామి సన్నిధిలో అవన్నీ వాటి వైరాన్ని మరచి సామరస్యంగా ఉండేవి. ఒకసారి భక్తులు శ్రీ స్వామి చేతి వేళ్లకు 3 ఉంగరాలు తొడిగారు. 3 వేళ్ళు బాగా వాచిపోయాయి. ఉంగరాలను తీయడానికి వీలు పడలేదు. నేను ఆ వాచి ఉన్న వేళ్లకు పసుపు రాస్తూ ఉండేవాణ్ణి. నేను అలా పసుపు రాస్తున్నంతసేపు శ్రీ స్వామి తమ చేతిని నా భుజంపై పెట్టుకునేవారు. అలా 3 రోజులు పసుపు రాసిన తర్వాత వేళ్ళు వాపు తగ్గింది. ఉంగరాలను కత్తిరించి తీయగలిగాను. నేను ఆ వేళ్ళు వాపు పూర్తిగా తగ్గిపోయే వరకు పసుపు రాస్తూ ఉండేవాణ్ణి. ఒకరోజు అర్ధరాత్రి వేళ మదురై నుండి 2 వ్యానులు వచ్చి శ్రీ పూండీ స్వామి అరుగు సమీపంలో ఆగాయి. శ్రీ స్వామి నాతో వచ్చిన వారిని ఉద్దేశించి, దారి తెలియకుండా ముందుకు వెళ్తున్నారయ్యా, నేను వెళ్ళి త్రోవ చూపి వెనక్కి తిప్పి పంపేటప్పుడు నా కాల్లో ముళ్ళు విరిగింది చూడు అంటూ తమ పాదాన్ని చూపారు. అరుగు మీద కదలక మెదలక స్థిరాసనులైన శ్రీ స్వామి కాలిలో ముళ్ళెలా వచ్చిందని నేను చూస్తే నిజంగానే వారి పాదంలో ముళ్ళు గుచ్చుకొని ఉంది. నాకు శ్రీ స్వామి ఏ విషయం గురించి చెప్తున్నారో అర్థం కాలేదు. అందుకని ఆ 2 వ్యానుల్లో వచ్చిన వారిని వారి వివరాలు అడిగాను. వారు తమకు దారి తెలియకపోవడంతో ఒక వ్యాను పూండీ దాటి విల్వార్ని కొండ దిశగా వెళ్ళిందని, ఇంతలో ఎవరో ఒక వ్యక్తి ఆ వ్యాన్లోని వాళ్ళని శ్రీ పూండీ స్వామి దర్శనానికి వెళుతున్నారా అని అడిగాడని, అవునని చెప్పగానే పూండీ రోడ్డులో పందిళ్ళు వేసి ఉంటే అక్కడికి వెళ్ళండి అని వారిని పూండీ త్రోవ చూపించారని చెప్పారు. సాక్షాత్తు శ్రీ స్వామి వారి వద్దకు వెళ్ళి వాళ్ళు తమ దర్శనం చేసుకునేందుకు ఎంతో దయతో సాయపడ్డారని గ్రహించాను. వచ్చిన వారు శ్రీ స్వామిని దర్శించుకొని ఏవేవో ప్రశ్నలు అడిగారు. శ్రీ స్వామి వారితో, మీకు బాతుగూడు దించి పెట్టడానికి మనుషులు లేరు, పాలు కాచడానికి పాత్ర లేదు, ఇక మీరు వెళ్ళి రావచ్చు, వెళ్ళి రండి అని అన్నారు. వచ్చిన వారు శ్రీ స్వామికి నమస్కరించుకొని తిరిగి వెళ్ళిపోయారు. ఒకసారి నేను శ్రీ స్వామికి పూజాధికాలు పూర్తవగానే ఏటి ఒడ్డున గల మారియమ్మ ఆలయానికి వెళ్ళి ఆ దేవికి అభిషేకాదులు పూర్తి గావించి ఆ అభిషేక జలాన్ని విభూతిని తీసుకొని వచ్చి శ్రీ స్వామికి సమర్పించుకున్నాను. వారు వాటిని స్వీకరించారు. అలాగే ఒకసారి నేను పర్వతమలైకి వెళ్ళినప్పుడు అక్కడ తీర్థం పెద్ద సీసాతో తెచ్చి శ్రీ స్వామికి సమర్పించి వాని స్వీకరించమని ప్రార్థించాను. చివరిగా కొద్దిగా నాకు మిగిలిస్తే నేను ప్రసాదంగా తీసుకుంటానని చెప్పాను. వారు ఆ తీర్థాన్ని ఒక్క చుక్క కూడా మిగల్చక మొత్తం తామే త్రాగేశారు. అదే సమయానికి శ్రీ స్వామికి టీ సమర్పిద్దామని తలచి ఒక భక్తుడు టీ గ్లాస్ పట్టుకొని నిల్చొని ఉన్నాడు. శ్రీ స్వామి ఆ వ్యక్తిని పిలిచి టీ గ్లాసుని అడిగి తమ చేతుల్లోకి తీసుకున్నారు. వెంటనే అతనితో, ఇందులో ఏముందయ్యా, దానమా ధర్మమా, మంచా చెడా, ప్రేమ బంధమా ఉపచారమా, ఉత్త గాజు గ్లాసు నన్ను త్రాగమంటున్నావు అన్నారు.
ఒక్కోసారి శ్రీ స్వామి భక్తులు ఎవరైనా బియ్యం, నూనె మొదలైనవి సమర్పించుకుంటామని చెప్తే వాటిని తీసుకురమ్మని అక్కడ శ్రీ స్వామి సన్నిహిత భక్తులు నన్ను పంపేవారు. అప్పుడు శ్రీ స్వామి నాతో, వచ్చామంటే స్వామికి మొక్కామా చూశామా అన్నది లేకుండా వచ్చిన పని వదిలిపెట్టి తనకు కాని విషయాల్లో తలదూర్చడం ఎందుకు అని, అలాంటి అనవసరమైన విషయాల్లో తలదూర్చరాదని నాకు సున్నితంగా హితవు పలికేవారు. శ్రీ స్వామికి స్నానం చేయించిన తర్వాత వారి బట్టలు ఉతికే అదృష్టం నాకు అప్పుడప్పుడు లభించేది. నేను వారి దుస్తులను ఏటికి తీసుకెళ్ళి అక్కడ ఉతికి ఆరబెట్టి తీసుకొని వచ్చేవాణ్ణి. ఒక్కో రోజు వారి బట్టల్లో చిల్లర పైకం ఉండేది. నేను ఆ పైకాన్ని జాగ్రత్తగా తెచ్చి శ్రీ స్వామికి ఇచ్చేవాణ్ణి. ఒకసారి అలాగే శ్రీ స్వామి బట్టలు ఉతుకుతున్న సమయంలో 3 ఉంగరాలు కనిపించాయి. వాటిని నాకై నేను ఇవ్వకపోతే శ్రీ స్వామి ఏమంటారో చూడాలనిపించి 3 ఉంగరాలను నా వేళ్లకు పెట్టుకున్నాను. శ్రీ స్వామి ఆ ప్రసక్తి తెచ్చే వరకు అక్కడి నుంచి వెళ్ళరాదని శ్రీ స్వామి సన్నిధిలోనే ఉంటున్నాను. 6 రోజులైనా శ్రీ స్వామి నాతో వాటి విషయం ప్రస్తావించనే లేదు. 6వ రోజున నేను శ్రీ స్వామితో ఊరికి వెళ్ళి వస్తానని చెప్పాను. వారు ముఖాన్ని పక్కకు తిప్పుకొని, నేనే కదయ్యా ఇక్కడ అరుగు మీద ఉన్నది, ఇచ్చిన వాళ్ళు అడిగితే నేనేం బదులు చెప్పాలయ్యా అన్నారు. వారు ఉంగరాల గురించే మాట్లాడుతున్నారని నాకు అర్థమైనా నేను ఆ విషయం పట్టించుకోక ఉంగరాలున్న వేళ్లు వారికి కనిపించేలా నిల్చున్నాను. ఇంతలో కమిటీ మెంబర్లైన గోవిందరాజుల నాయుడు, విజయరంగం శ్రీ స్వామి సన్నిధికి వచ్చారు. వారు శ్రీ స్వామితో భక్తులు ఇచ్చిన 3 ఉంగరాలు ఏమైనాయని శ్రీ స్వామిని అడిగారు. శ్రీ స్వామి వాళ్లతో, ఇక్కడే ఎక్కడో ఉంటాయి చూద్దాంలే అన్నారు. నేను కొద్దిసేపు ఆగి శ్రీ స్వామిని మా ఊరు వెళ్లేందుకు సెలవు అడిగాను. శ్రీ స్వామి ఏ సమాధానమో చెప్పక తల వంచుకొని కూర్చున్నారు. ఎంతసేపైనా తల పైకెత్తి చూడనే లేదు. నేను ఇక చేసేదేమీ లేక ఉంగరాల్ని శ్రీ స్వామికి సమర్పించబోయాను. వారు, నాకెందుకు ఇస్తున్నావు, వాళ్ళకివ్వు అన్నారు. నేను అలాగే చేశాను. శ్రీ స్వామి దర్శనానికి ప్రప్రథమంగా వచ్చిన రోజున త్రోవలో ఏటిగట్టున చెప్పులు వదిలివేశాను. అప్పటి నుండి మళ్ళీ చెప్పులు వాడనే లేదు. నేను ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఒక్కసారి మాత్రమే భోజనం చేస్తాను. శ్రీ స్వామి కృప వల్ల నాకు ఆకలి కానీ మళ్ళీ ఏమైనా తినాలని కానీ ఎప్పుడూ అనిపించలేదు. కొందరు అలా ఒంటిపూట మాత్రమే భోజనం చేయడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని హెచ్చరించారు. శ్రీ స్వామి కృప వలన నాకే అనారోగ్యము సంభవించలేదు. ఇప్పటికీ నేను చక్కగా ఆరోగ్యంగా ఉన్నాను. ఒక చిత్రా పౌర్ణమి రోజున నేను, నా భార్య శ్రీ స్వామిని దర్శించుకున్నాము. ఆ సమయంలో సుబ్రహ్మణ్య స్వామి శ్రీ పూండీ స్వామి చిత్రపటం ఒకటి తెచ్చి నాకు ఇచ్చారు. నేను ఆ ఫోటో వారి నుంచి అందుకోగానే నా భార్య నాతో ఫోటోను శ్రీ పూండీ స్వామి చేతికి ఇవ్వమని చెప్పింది. నేను దాన్ని శ్రీ స్వామికి ఇచ్చాను. వారు ఆ పటాన్ని తీసుకొని తిరిగి దానిని నా భార్యకి ఇచ్చారు. ఆ పటం ఇప్పటికీ మా పూజ గదిలో ఉన్నది. ప్రతినిత్యం మేము ఆ ఫోటో రూపంలో ఉన్న శ్రీ స్వామిని పూజించుకుంటున్నాం. ఎవరో శ్రీ స్వామికి శూలం సమర్పించారు. అది కొంతకాలం శ్రీ స్వామి పడక వద్ద ఉంచేవారు. శ్రీ స్వామి దయతో ఆ శూలం మాకు లభించింది. అది కూడా మా వద్ద ఉంది. దానిని కూడా మేము నిత్యం అర్చించుకుంటాము. నేను, నా మిత్రులు కలిసి పర్వతమలైలో అభిషేకానికి వెళ్ళాలని శ్రీ స్వామి ఆశీస్సులు కోరాము. వారు, అలాగేనండి, నేను వస్తాను, ఆశ్వజ మాసం 18వ తేదీకి సరిపోతుంది అన్నారు. మేము తుంపర్లుగా పడుతున్న వర్షంలో శిఖరం పైకి వెళ్ళాము. అక్కడ ఆలయంలో కందషష్ఠి పాడుతున్నారు. ఒక నల్లని పెద్ద కుక్క వచ్చి అక్కడ వినాయకుడి విగ్రహం పక్కన నిలబడింది. నాకు శిఖరం పైకి కుక్క రావడం విచిత్రంగా తోచింది. అంత పైకి కుక్కలు రావడం చాలా కష్టం. పూజ పూర్తి అయ్యేంత వరకు ఆ కుక్క అక్కడే ఉంది. పూజ పూర్తి కాగానే మరి అక్కడ కనిపించలేదు. తర్వాత 2 ఏళ్లకు ఒక రోజు నేను వేదండవాడిలో ఉన్న ఒక స్కూలులోని బెంచిపై పడుకున్నాను. నాతో పాటు ఇంకొందరు కూడా ఉన్నారు. ఉన్నట్లుండి నన్ను ఎవరో బెంచి మీద నుండి బలంగా తోసినట్లు వెళ్ళి బెంచికి కొంత దూరంలో పడ్డాను.
వెంటనే నేను లేచి అప్రయత్నంగా పర్వతమలైకి బయలుదేరి ఆవళ్ళూరుపేట బస్టాండ్కు చేరాను. అక్కడ శ్రీ స్వామి దేహత్యాగం చేశారని నాకు తెలిసింది. వెంటనే పూండికి బయలుదేరి వచ్చాను. శ్రీ స్వామి నాకు 2 సంవత్సరాలకు ముందే సూచించినట్టుగా అప్పసి నెల ఆశ్వేజ మాసం 18వ తారీఖున దేహత్యాగం చేశారని తెలిసి విస్తుపోయాను. 1916వ సంవత్సరం విజయదశమి నాడు సాయంకాలం షిరిడి గ్రామంలోని వారందరూ సీమోల్లంఘనం చేసి తిరిగి వస్తూ ఉండగా బాబా హఠాత్తుగా కోపోద్రిక్తులయ్యారు. సీమోల్లంఘనం అంటే గ్రామపు సరిహద్దును దాటడం. బాబా తమ తలగుడ్డ, కఫ్ని, లంగోటి తీసి వాటిని చింపి ధునిలో విసిరివేశారు. దీని మూలంగా ధుని ఎక్కువగా మండసాగింది. ఆ కాంతిలో బాబా ఎంతో ప్రకాశవంతంగా కనిపించారు. బాబా అక్కడ దిగంబరులై నిలిచి ఎర్రగా మండుతున్న కళ్ళతో బిగ్గరగా ఇలా అరిచారు, ఇప్పుడు సరిగ్గా గమనించి నేను హిందువునో మహమ్మదీయున్నో చెప్పండి. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ గడగడా వణికిపోయారు. బాబా వద్దకు పోవడానికి ఎవరూ సాహసించలేకపోయారు. కొంతసేపటికి బాగోజే షిండే ధైర్యంగా దగ్గరికి పోయి లంగోటి కట్టి, బాబా, సీమోల్లంఘనం రోజు ఇదంతా ఏమిటి అన్నాడు. ఈరోజు నా సీమోల్లంఘనం అంటూ బాబా సటకాతో నేలపై కొట్టారు. ఈ విధంగా బాబా తాము దసరా నాడు సమాధి చెందుతామని సూచించారు. కానీ అది ఎవరికీ అర్థం కాలేదు. ఇది జరిగిన 2 సంవత్సరాల తర్వాత, అనగా 1918వ సంవత్సరం అక్టోబర్ 15వ తేదీ మంగళవారం 2:30 బాబా తమ భౌతిక శరీరమును విడిచారు. శ్రీ సాయి సచ్చరిత్ర. శ్రీ స్వామి పార్థివ దేహాన్ని ఒక ధవళ వస్త్రంతో కప్పి అలాగే సమాధిలోకి దింపారు. కానీ సరిగా సమాధిలోకి దింపలేకపోయారు. శ్రీ స్వామి సమాధికై త్రవ్విన గోతులోకి దిగి సరిచేయడానికి భయపడి వారెవ్వరూ సాహసించలేదు. నేను శ్రీ స్వామిని నీట ముంచినా పాల ముంచినా మీదే భారమని ప్రార్థించి వారి 2 తొడల మీద 2 పాదాలుంచి లోనికి దిగాను. తర్వాత చిన్నగా కూర్చొని ఊది, బిల్వపత్రి, ఉప్పు ఇంకా మరికొన్ని సుగంధ ద్రవ్యాలు నింపి అక్కడ చేయవలసిన కార్యక్రమం అంతా పూర్తయిన తర్వాత నేను పైకి వచ్చాను. ఆ తర్వాత సమాధిని మూసివేశారు. తర్వాత మేము శ్రీ స్వామి ఉపయోగించిన పడక, పరుపులు, బట్టలు అన్నీ తీసుకొని సుబ్రహ్మణ్య స్వామి ఇంటిలో అప్పగించి శ్రీ స్వామి సూచించినట్లుగా 3 మిత్రులం కలిసి పర్వతమలైకి బయలుదేరాము. శిఖరం సగం వరకు చేరుకునేసరికి వర్షం కురుస్తున్నది. రాత్రయింది. అందుకని అక్కడే నిద్రించాము. నాతో వచ్చిన వారు గాఢ నిద్రలో ఉన్నారు. శ్రీ స్వామి మాతో కలిసి పడుకున్నట్లు నాకు దివ్యదర్శనమైంది. అంతేకాదు, కొండ మీదకి వెళ్ళి రాత్రికి అక్కడ ఆగకుండా తిరిగి వచ్చేయండి అని కూడా చెప్పారు. శ్రీ స్వామి ఆజ్ఞానుసారం ఉదయం శిఖరం పైకి వెళ్ళగానే శ్రీ భ్రమరాంబ మల్లికార్జున దర్శనం చేసుకొని వెంటనే వెనుతిరిగి వచ్చేశాము. ఆ రాత్రి శిఖరంపై ఏదో పెద్ద దుర్ఘటన సంభవించిందని తర్వాత తెలిసింది. శ్రీ స్వామి ముందుగా మమ్మల్ని హెచ్చరించి మేము ఆ సమయంలో అక్కడ ఉండకుండా చేశారు. జగద్రక్షకుడు శ్రీ స్వామి. చెంతకు పిలుచుకున్నారు. పేరు కాళిదాసు, రిటైర్డ్ జడ్జి. వయస్సు 59 సంవత్సరాలు. ఊరు పళని. సుమారు 1971 ప్రాంతంలో ఒకసారి నాకు స్వప్నంలో ఒక మహాత్ముడు కనిపించి, శుద్ధ సత్వం కాల్చే నిప్పు, శుద్ధ శివం సుడున్నెరప్పు అన్నారు. దాని అర్థమేమిటో నాకు తెలీదు. వారెవరో కూడా నాకు తెలీదు. శ్రీ పూండీ స్వామిని దర్శించుకున్నప్పుడు ఆ స్వప్నంలో కనిపించింది వారేనని తెలిసింది. అది 1975వ సంవత్సరం. నేను లా చదువుతున్న రోజులవి. మా అమ్మా నాన్నల షష్ఠిపూర్తి సందర్భంగా యాత్రలకు బయలుదేరదామనుకున్నాము. కొన్ని పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటూ తిరువన్నామలైకి చేరుకున్నాం. అక్కడి నుండి చిదంబరం వెళ్ళాలని మా సంకల్పం. తిరువన్నామలైలో శ్రీ అరుణాచలేశ్వర స్వామిని సేవించుకొని ఆలయం నుంచి బయటికి రాగానే ఒక అపరిచిత వ్యక్తి మా వద్దకు వచ్చి పలకరించాడు. ఎలాగూ ఇంత దూరం వచ్చారు కదా, ప్రక్కనే పూండి అనే గ్రామం ఉంది. అక్కడ ఒక గొప్ప మహాత్ముడు ఉన్నారు. అందరూ వెళ్ళి వారిని దర్శించుకుంటూ ఉంటారు.
మీరు కూడా వారిని దర్శించుకోండి, మీకు మేలు జరుగుతుంది అంటూ పూండికి వెళ్ళమని బలవంతం చేయసాగాడు. ఆ సమయంలో మా నాన్నగారి ఆరోగ్యం సరిగా లేదు. అంతేకాక మా అందరికీ చిదంబరం వెళ్ళాలనే ఉంది. కానీ ఆ వ్యక్తి మమ్మల్ని వదిలిపెట్టక పదే పదే పూండి వెళ్ళమని ప్రోత్సహిస్తున్నాడు. మేము ఏమారితే తనే అందరినీ తీసుకువెళ్ళి పూండిలో వదిలేలా ఉన్నాడు. అతను అంతగా చెబుతున్నాడు కదా అని పూండికి బయలుదేరి వెళ్ళాము. మేము శ్రీ స్వామి సన్నిధికి చేరుకునేసరికి మధ్యాహ్నం దాటింది. శ్రీ స్వామికి భోజనం పెట్టి పడుకోబెట్టారు. అందువలన తెర వేసి ఉంది. బయట కూర్చొని ఉన్న మాకు శ్రీ స్వామి పాదాలు మాత్రమే కనిపిస్తున్నాయి. నాకు శ్రీ స్వామి తమ పాదాలను నా కోసమే అలా బయటకు కనిపించేలా పెట్టారనిపించింది. నేను తదేకంగా వారి పాదాల వంకే చూస్తున్నాను. నన్ను తమ సమీపానికి రమ్మని శ్రీ స్వామి పిలుస్తున్నట్లు అనిపించింది. ఆ భావం రాను రాను బలపడి ఇక వెళ్లకుండా ఉండడం దుర్భరం అనిపించింది. పరిగెత్తుకుంటూ వెళ్ళి వారి పాదాలకు నమస్కరించుకొని ఆ పాదాలను నా శిరస్సుపై ఉంచుకున్నాను. శ్రీ స్వామి పాదాలు మంచు వలె అమిత చల్లగా ఉన్నాయి. ప్రాణం ఉన్న ఏ జీవి అంత చల్లదనంతో జీవించి ఉండదు. అలా శ్రీ స్వామి తమ మహిమను నాకు ప్రథమ దర్శనంలోనే ఎరుకపరిచారు. నేను ఒక విద్యార్థిగా పరీక్షలో ఉత్తీర్ణత పొందాలని కానీ, ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించాలని కానీ, మంచి ఉద్యోగం రావాలని కానీ వారిని కోరలేదు. ఇలాంటి ఏ కోరికలు కోరాలనిపించలేదు. నా మనసు అప్రయత్నంగా నాకు ఈ లోకం తీరు అస్సలు అర్థం కావటం లేదు, అంతా మాయగా ఉంది, నాకు ఈ ప్రపంచక జీవితం నచ్చలేదు అని ఆలోచిస్తున్నాను. నిజానికి ఎక్కడో ఉండవలసిన వాడిని నేను, ఇక్కడ ఉండవలసిన వాడిని కాదు అని నా మనస్సు అంటున్నది. ఎక్కడో నేను ఉండకూడని ప్రదేశంలో ఉంటున్నట్లు అనిపిస్తున్నది. ఇలా నా ఆలోచనలు సాగుతూనే ఉన్నాయి. మరోవైపు నా ఆలోచనలు శ్రీ స్వామి గ్రహించగలరా లేదా అని అనిపించసాగింది. ఇలా నేను ఆలోచిస్తూనే అప్రయత్నంగా శ్రీ స్వామికి వేసిన తెరను తొలగించి చూశాను. కళ్ళు మూసుకొని పడుకొని ఉన్న శ్రీ స్వామి తమ మీసాన్ని సవరించుకుంటూ ఊ ఊ ఊ అన్నారు. నీ మనస్సులోని ప్రతి ఆలోచన నాకు తెలుసు అన్నట్లుంది వారి వదనం. శ్రీ స్వామికి నేను నమస్కరించుకున్న సమయంలో వారి కళ్ళు మూసుకొని ఉన్నాయి. అందువల్ల వారు నన్ను చూసే అవకాశమే లేదు. కానీ తెర తీసి వారిని కూర్చుండబెట్టాక వారి దృష్టి అక్కడ ఉన్న దాదాపు 100 మందిలోనూ నాపైనే పడింది. వారు అపాంగ దృష్టితో కను కొనల నుంచి చూసే చూపు నన్నే చూస్తున్నారు. నేను వారినే చూస్తూ ఉన్నాను. వారి దృష్టి నా అంతరంగాన్ని స్పృశిస్తున్నది. వారు తమ దృష్టితో నన్ను అనుగ్రహించారు. తర్వాత నేను వారి పాదాలకు నమస్కరించుకున్నాను. వారు నా నుదుట ఊది పెట్టి ఆశీర్వదించారు. ఆ క్షణం నుంచి నా జీవితంలో చాలా మార్పు వచ్చింది. నా నడవడిలోనూ చాలా మార్పే కలిగింది. ఇలా ప్రారంభమైన నా ఆధ్యాత్మిక జీవితంలో ఊహించని మార్పులు చేర్పులు ఎన్నో చోటు చేసుకున్నాయి. నేను ఎవ్వరి నుండి ఏదీ ఆశించరాదని, ఎవరినీ ఎటువంటి ఇబ్బంది కలుగజేయరాదని దృఢంగా నిశ్చయించుకున్నాను. మా అన్న వదినలకు సంతానం కలగలేదు. మేమంతా శ్రీ స్వామిని దర్శించుకున్న సందర్భంలో వారిద్దరూ శ్రీ స్వామిని తమకు సంతానం ప్రసాదించమని ప్రార్థించారు. శ్రీ పూండి స్వామి వారిని ఆశీర్వదిస్తూ బిడ్డ దొరుకుతుంది అన్నారు. శ్రీ స్వామి మాటలు మాకెవరికీ అర్థం కాలేదు. కొద్ది రోజుల తర్వాత మా అన్నగారు నా బిడ్డను దత్తత తీసుకున్నారు. శ్రీ స్వామి మా అన్న వదలకు బిడ్డ దొరుకుతుంది అని ఎందుకు ఆశీర్వదించారోనన్నది మాకు అప్పుడు అర్థమైంది. నా చదువు ముగిసింది. నేను న్యాయవాది వృత్తిలో అడుగుపెట్టాను. కోర్టుకు వెళ్లే ముందు శ్రీ స్వామి పటానికి నమస్కరించుకుని వెళ్ళేవాణ్ణి. ఒకరోజు అలా నమస్కరించుకుంటున్న సమయంలో చిత్రపటంలోని శ్రీ స్వామి రూపం చీకట్లు కమ్మినట్లుగా ఉండి కనిపించలేదు. ఎప్పుడూ ప్రేమతో అనుగ్రహిస్తున్నట్లుగా ఉండే వారి రూపం ఆ రోజు ఎందుకలా దర్శనమిచ్చిందోనని బాధపడ్డాను. నాకేదైనా కీడు జరుగుతుందని శ్రీ స్వామి అలా సూచించారేమో అనిపించింది. మనస్సు
పరిపరి విధాలా ఆలోచిస్తున్నది. ఆ ఆలోచనలతోనే కోర్టుకు వెళ్ళాను. రేడియోలో ప్రసారమయ్యే సాయంకాలపు వార్తల్లో శ్రీ పూండీస్వామి మహాసమాధి చెందారని విషయాన్ని విని దిగ్భ్రాంతికి లోనయ్యాను. వారు తాము సమాధి చెందుతామని అనే విషయాన్ని నాకు అలా ముందుగానే సూచించారు. నేను శ్రీ స్వామి పేరు సిద్ధర్గళ్ అరుళ్ జ్ఞాన్ పేరువై అనే పేరుతో ఒక సత్సంగం ప్రారంభించాము. మేము మా సత్సంగంలో శ్రీ పూండీస్వామి చిత్రపటం, నాకు అత్యంత ప్రీతికరమైన శ్రీ షిరిడీ సాయిబాబా చిత్రపటం పెట్టి పూజించుకుంటాము.